ఫస్ట్ సినిమాకి మరి ఒక సన్నివేశమైనా డబ్బులు ఇచ్చారా? అయ్యో అది కూడా అయిపోయింది. మేకప్ చూసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇంకోసారి కలవడానికి వస్తేప్పుడు ఏనా డబ్బులు తీసుకున్నారా అన్నాడు నాగేశ్వర. లేదండి నేను అడగలేదు అన్నాడు. ఎవరినో పిలిచాడు, ఏదో చెప్పారు, అయిపోయింది. నాగేశ్వర వెళ్ళిపోయారు. డబ్బులు తీసుకోలేదంటే దూలకి యాక్ట్ చేస్తున్నారా అన్నారు. అది కాదండి, ఎవరినో పిలిచారు. ఎంత అది ఒక రోజు ఏంటి గంట వేషం 500 ఇచ్చారు. మొదటి అది అప్పటికి 500 ఇస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, మరీ ఇది కాదు. నాకు గుర్తు దాంతో నేను ఒక షూస్ కొనుక్కున్నా. ఓకే ఓకే అలా ఏదో అయిందండి. అక్కడ నుంచి 3-4 సినిమాలు, మహాకవి క్షేత్రయ్య. ఎన్ని సినిమాలు పడ్డాయి సార్ నాగేశ్వర గారితో? హైదరాబాద్లో ఉండగా పడినట్టు. ఆ తర్వాత ఎస్పి భయంకర్ అని జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిది. రాజేంద్ర ప్రసాద్, అవును. మంచి వేషం, మెయిన్ విలన్ని నాగేశ్వరరావుని చంపేస్తాను. బ్యాడ్ క్యారెక్టరు, బట్ చాప్ కింద నీరులో వెళ్ళే క్యారెక్టర్ కాదు. చాలా డిగ్నిఫైడ్గా బయటికి పెద్ద మనిషిలా ఉంటాడు, పెద్ద పనులు ఇవి చేస్తాడు, ఇది ఆ వేషం. ఆ రకంగా ఏంటండి, ఏంటో నాకేమనిపిస్తుంది, ఇప్పుడు 400 పైసలకు వేషాలు వేసానా అని. అందులో మీ అభిమాన నటుడితో ఎక్కువ సినిమాలు పడ్డట్టున్నాయి కదా నాగేశ్వర గారితో? అబ్బే అంతే అంతే. మహాకవి క్షేత్రయ్య, విచిత్ర బంధం, ఇంకోటి ఏదో 1-2 సినిమాలు. ఇదిగో ఎస్పి భయంకర్. ఎందుకంటే టచ్లో ఉన్నాం. ఆయన మద్రాసు అన్నాడు కదా, పోయాను కట్. తర్వాత మళ్ళీ మద్రాసు నుంచి ఇటు వచ్చిన తర్వాత కలిసిన సందర్భాలు ఆయన ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత. మీరు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు ఇటు ఇక్కడికి? 2000లో. కరెక్ట్ 2000 అంటే ఎలా అంటే, నేను కొంతకాలం సౌదీ అరేబియా వెళ్ళా ఉద్యోగం చేశా, ఒక 2-3 ఏళ్ళు. 1999 డిసెంబర్ 30th ఢిల్లీలో దిగా ఫ్రమ్ సౌదీ. అంటే మిలీనియం బిగినింగ్ ఫస్ట్ డే దిగాను. మస్కట్కి నాకు వీసా సంపాదించాను. మస్కట్ వెళ్ళి సౌదీ అరేబియా నుంచి మస్కట్ మళ్ళీ ఉద్యోగం. మా ఫ్రెండ్ ఒకడు, ఎందుకు అలాగా తుర్క దేశాలు వెళ్ళిపోతారండి, ఇక్కడ సినిమాల గురించి ఎక్కువ చెప్పలేను కానీ టీవీ సీరియల్స్ బాగా అవుతున్నాయి సార్, మీరు ఎంత లేదన్నా ఒక 20-25 సంపాదించుకోవచ్చు నెలకన్నాడు. 25 ఎక్కి తొక్కిడు నాకు. సరే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానండి. వాడు ఆ మాట అనకుండా ఉంటే ఏదో మస్కట్ నుంచి దుబాయ్, అక్కడ లైఫ్ అలా వెళ్ళిపోయేది. ఓకే, ఏదో అనుకుంటాం సార్ మనం. సీరియల్స్ మంచి సీరియల్స్ పడ్డాయి కదా? మంచో చెడ్డో పడ్డాయి. మనకి పని అయితే దొరికింది కదా? పని దొరికింది, అఫ్ కోర్స్. సీరియల్స్ కూడా బాగానే చేశానండి. అవి రెమ్యునరేషన్ ఎట్లా ఉండేవి సార్? అంటే మీకు సీరియల్స్ సినిమాలో చేస్తే కాస్త ఎక్కువ కనిపించేది సీరియల్లో. రోజుకి 5,000, ఆఖరి రోజులు 7, 5, 10 తీసుకున్నా. ఏదో ఒక్క సీరియల్ అది ఏదో కొంచెం ఎక్కువ పర్లేదు కదా, రోజు 10,000. ఇప్పుడు ఏంటంటే నా ఎత్తి నేనే పెద్ద బరువులు ఉంటే ఓకే అండి, అవి లేవు, అంత ఓకే తెలియగా. ఓకే.